5 సంవత్సరాలు సంపూర్ణ అధికారంలో వచ్చి 151 సీట్లకు వచ్చి ఈరోజు 11 సీట్లకు పడిపోయినారు. అంటే మేము అధికారం లేకొస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామని కదా ఆ సంకేతాలు. రాష్ట్రాన్ని మళ్ళా ఒకసారి నాశనం చేయాలా. ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలోకి ధైర్యంగా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు రఫా అని భయభ్రాంతులు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉండా. ఏం మాటలు మాట్లాడుతూ ఉండరు మీరు? ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూమి పూజలు చేసిన ఫ్యాక్టరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఎక్స్పాన్షన్ పోతూ ఉన్నాయి. టూరిజం డెవలప్ అవుతుంది కడపలో. వ్యవసాయ రంగానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేసినారు, శాంతి భద్రతలు లేకుండా చేసినారు. మళ్ళీ అవకాశం కాదు కదా. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కానీ మళ్ళీ 29లో జరిగిన ఎన్నికలు కానీ మీకు ప్రజలు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడగొడతారు. మీరు మాట్లాడే రఫాలకి ఎవ్వరు భయపడరు ఇక్కడ. ఈసారి ఈ రఫాలు ఇవన్నీ వింటే రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ప్రజలే ఇటువంటి సంస్కారహీనులను, ఇటువంటి భయభ్రాంతులు గురి చేసే మనుషులను, అభివృద్ధికి ఆటంకం పరిచే మనుషులను దగ్గరికి కూడా రానివ్వరని చెప్పి ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారు. మీ తరపున నామినేషన్లు వేసేదానికి మనుషులు కూడా దొరకరని చెప్పి తెలియజేస్తూ ఉండ. పోటీ చేసేదానికి మనుషులు కూడా దొరకరు వాళ్ళకని చెప్తా ఉండ.